కంక్లూడ్ చేయండి. కాంత్ గారు 1 minute కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ ఇప్పుడు ఒక మాట చెప్తే ఏదైనా వివరం తవరం ఉండాలి. ఇప్పుడు కారుమంచి రమేష్ గారు మాట్లాడితే మా మీద కుట్రలు పంతున్నారు, కుట్రలు పన్ని దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారికి జైలు పంపించడమే ధ్యేయంగా మాట్లాడుతున్నారు అన్న మాటలు మాట్లాడుతున్నారు. సార్ ఇక్కడ ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానా గండిపడింది, టెండర్ల విధానం మార్చారు, ఈ మద్యం పాలసీ ఏంటనేది కావాలన్న విషయం మీదే ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సిట్ అధికారిని నియమించడం జరిగింది, విశాల్ గున్నీ గారిని. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తద్వారానే విశాల్ గున్నీ గారు మాట్లాడలేదు కదా, సమయం ఇవాళ రోజున పెడుతున్న కేసులు ఈ స్కామ్ గురించి రానున్న రోజుల్లో ఇప్పుడు ప్రతి ఒక్కటి బయటకు రాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈడీ కానీ ఏసీబీ కానీ ఇవాళ రోజున ఐటీ అధికారులు కానీ వాళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే సార్ ఇక్కడ ఇందాక ఈడీకి సంబంధించి మనీ ట్రయల్స్ ఇది వస్తే కనుక ఈడీ అసలు ఎవరిని కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు, డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోవడమే. డైరెక్ట్ ఈడీతో పెట్టుకుంది ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి ట్యాక్స్ ఎగవేత చేశారు. అంటే ప్రభుత్వ ఖజానాకి చేరవలసిన ట్యాక్స్ని వీళ్ళు ఆ చేతులు మార్చి విదేశాలకి మనీ లాండరింగ్ ద్వారా కొన్ని హవాలా కంపెనీల ద్వారా పంపించారు. ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే వాళ్ళ గొంతులోంచి కొంచెం గంభీరం తగ్గిపోయి ఏదో వణుకుతున్న గొంతు వాళ్ళ రోజున డిబేట్లకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేయనప్పుడు తప్పు చేయనట్టుగానే మాట్లాడండి, అంతేగాని మీరు మా మీద కుట్రలు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో జైలుకి వెళ్ళక తప్పదంటారా? చివరిగా చెప్పండి కాంత్ గారు. సార్ ఒక మాట చెప్తున్నాను సార్. ఇవాళ కూటమిని ఎంత విచ్ఛిన్నం చేద్దామన్నా కానీ వాళ్ళు చేసిన విధ్వంసానికే మేము విజయం దిశగా మేము 164 సీట్లకి మేము పరిమితం అయ్యాం. వాళ్ళు చేసింది విధ్వంసమైన పాలన, వాళ్ళు చేసిన వివాదాలు, అటువంటి దాటికి ఇవాళ రోజున రాష్ట్ర ప్రజల కోసమే మేము ఇవాళ రోజున కూటమిగా ఏర్పడ్డాం మేము. అది గుర్తుపెట్టుకోవాలి. రేపు రాష్ట్ర అభివృద్ధి కోసం 15 సంవత్సరాలు కలిసి వెళ్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళ సవాళ్ళు విసురుకుంటా ఉంటే దానివల్ల కారుమంచి రమేష్ గారికో లేకపోతే నాకు ఒరిగేదేం లేదు. ఇవాళ కూటమిలో మేము విజయాకు దిశంగానే వాళ్ళ రోజున చేతులు కలుపుకుంటూ వెళ్తున్నాం, సంక్షేమ దిశంగానే మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ ఎవరో వచ్చి గుడ్డగాల్చి ముఖం మీద వేసినంత మాత్రాన మేము భయపడాల్సిన అవసరం లేదు. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. వంశీ గారు. రమేష్ అన్న మంచి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆయనే కాదు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నాడు, ఎవరన్నా వచ్చి తలుపు కొట్టి మావి గన్ అంటే ఏమైపోతాడో అని జగన్మోహన్ రెడ్డి గారికి భయంగా ఉందట. ఏం భయం అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం భయం అవసరంలా. అలిపిరిలో 16 క్లైమోర్ మైన్లు పేలి కారు 55 అడుగులు ఎత్తుకి కింద పడితేనే చొక్కా దులుపుకుని బయటకు వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దైవాంశ సంభూతుడు, జనన మరణాలు దైవ నిర్ణయాలు, ఎవడో నిర్ణయించేవి కాదు. అయితే ఇక మీ తలుపు ఈడీ తట్టకుండా చూసుకోండి. అయితే మీరేమంటా ఉన్నారంటే దీని కన్క్లూజన్ ఇప్పుడు అరెస్ట్ అవుతాడా అవడా అనేది మీరు అడుగుతున్న పాయింట్ కాబట్టి అతను ఒక పులివెందుల శాసనసభ్యుడిగానే మేము చూస్తూ ఉన్నాం. గతంలో చేసినటువంటి నేరాలకి అతని పాత్ర ఉంది అని ఈడీ వారికి అనుమానం వచ్చి అతను పిలిచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే ఖచ్చితంగా ఇవ్వాలి. రాష్ట్ర పౌరుడిగా, దేశ పౌరుడిగా అతను ఆయన ఉన్నటువంటి బాధ్యత. వారి దగ్గర గనక ఇవన్నీ ఉంటే, సాక్ష్యాధారాలు అవన్నీ ఉంటేనే ఎంక్వైరీకి పిలుస్తారు. ఏదైతే మనం గతంలో చూసాం 2012లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్కి పిలిచారు, ఆ తర్వాత సాయంత్రానికి ఎత్తారు. నేను ఎత్తారని అంటా ఉన్నా. ఎందుకంటా ఉన్నానంటే ఆయన లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తారు అని అన్నారు కాబట్టి ఈసారి కూడా ఈడీ గనక జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీకి పిలిచారు అని అంటే ఎత్తుతారు అని అంటాం, నో డౌట్. మాకైతే ఒక విషయం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పిన విషయం ఏంటంటే అతనితో మాకు అనవసరం, మా ఎజెండా అభివృద్ధి సంక్షేమం, దాని ప్రకారం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాం. 2 సంవత్సరాలు విజయవంతంగా నడిపాం, ఈరోజు సభ నిర్వహించుకుంటా ఉన్నాం, 3వ సంవత్సరం నడుపుతాం, మళ్ళీ 30వ సంవత్సరం కూడా నడుపుతామని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నా. లక్ష్మీకాంత్ గారు. సుధాకర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సుధాకర్ గారు.
మ్యూట్ లో ఉంది. సుధాకర్ గారు వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టు వినపడుతుందండి. వినపడుతుందండి. ఎస్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇందాక రమేష్ గారు మాట్లాడుతూ అంటే చంద్రబాబు గారు అత్యంత ధనిక సీఎం అని చెప్పారు. జగన్ గారు ఆయన సీఎం గా ఉన్నప్పుడు దేశంలోనే అత్యధిక ధనిక సీఎం ఆయన. సరే, ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఇక్కడ వ్యక్తిగత ఆస్తులు, చంద్రబాబు గారికి హెరిటేజ్ అనే ఒక కంపెనీ ఉంది. వాస్తవానికి చంద్రబాబు గారు మొన్న ఎన్నికల పెట్టినటువంటి ఆయన వ్యక్తిగత ఆస్తులు 36 కోట్లు. 4 సార్లు సీఎం గా చేసినటువంటి చంద్రబాబు గారి వ్యక్తిగత ఆస్తులు 36 కోట్లు. దాదాపు ఒక 900 కోట్లు హెరిటేజ్ కి సంబంధించినటువంటి మార్కెట్ వాల్యూ. అంటే అవి సరే వ్యాపారాలు చేస్తే పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చిన్న ఉదాహరణ చెప్తా. 2004లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 9 లక్షలు ఐటీ రిటర్న్, నా ఆస్తి 9 లక్షలని ఐటీ రిటర్న్ ఫైల్ చేశారు 2004లో. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కడప ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు 77 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి అని చెప్పారు 5 ఏళ్లలోనే. తర్వాత 2011లో ఉప ఎన్నికలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు కడప ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి 365 కోట్లని ఆస్తి పెట్టారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యాపారాలు ఉన్నాయి కాదని నేను అంటలేదులే, కానీ వ్యాపారాల్లో సంపాదించి ఉండొచ్చు. అలాగే హెరిటేజ్ కూడా ఇక్కడ వ్యాపారాల్లో సంపాదించి ఉండొచ్చు తప్ప చంద్రబాబు గారి వ్యక్తిగత ఆస్తి మాత్రం కాదు. ఇదొకటి మనం సరి చేసుకోవాలి. రెండోది ఇంకో ప్రశ్న ఏంటంటే అడిగారు, దేనికి సంబంధించి మీరు ఏదో లాస్ట్ లో ఒక ప్రశ్న అడిగారు అనుకున్నా, నేను దీంట్లో మిస్ అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళతారా లేదా ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంలో అడిగాను. మీ అభిప్రాయం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినా వెళ్ళకపోయినా అది రాజకీయ పార్టీల మధ్య ఉంటుంది తప్ప ప్రజల దగ్గర ఉండదు. ఇందాక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కూటమి గురించి మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులోనే తీసుకున్నామండి, అటు డిఎంకే ఏఐడిఎంకే 2 కూడా కూటమి కట్టాయి. కానీ ప్రజలు సింగిల్ గా వెళ్ళినటువంటి విజయ్ని గెలిపించారు. ఎందుకు గెలిపించారంటే విజయ్ మీద నమ్మకంతో. ఏపీలో కూడా అంతే, కూటమితో వెళ్ళినంత మాత్రాన పాలన నచ్చకపోతే ప్రజలు గెలిపిస్తారని మనం అనుకోవడం తప్పు. మీరు ఒకరితో కాదు 10 మందితో కూటమితో కట్టినా 15 మందితో కూటమి కట్టినా గతంలో చంద్రబాబు గారు కూటమి కట్టి ఓడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు గెలవలేదు అప్పుడు చంద్రబాబు గారు అంటే కూటమి కట్టిన ఆ కూటమి జట్టుని ప్రజలు అంగీకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తారు సింహంగా వస్తారని ఆయన లేదో పాట కూడా చేయించుకున్నారు. జెండాలు జత కట్టడమే మీ జెండా అని చెప్పి ఒక పాట కూడా చేయించుకున్నారు. వాస్తవానికి యాక్సెప్ట్. సరే, వీళ్ళందరూ కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తానన్నారు, అప్పుడు యాక్సెప్ట్. బట్ ప్రజలు ఎలక్షన్ టైంకి వెళ్ళేటప్పటికి ఏం చేశారు, ఈ ఆశీర్వదించారు. మనం అది ఒప్పుకోవాలి ఖచ్చితంగా. అంతేగాని కూటమి కట్టడం వల్ల ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 29 ఎన్నికలు ఉన్నాయండి. నిజంగానే హామీలు అమలు చేయకపోతే ఇంకొక రెండు పార్టీలను తీసుకొచ్చి కూటమి కట్టినా ప్రజలు ఓటేరు. రైట్ చేశారు. అవును, రైట్. సుధాకర్ గారు